ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు బయలుదేరారు. 8 రోజుల పాటు 5 దేశాల్లో పర్యటించనున్నారు ప్రధాని. ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగోతో పాటు అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఇవాళ రేపు ఘనాలో మోదీ పర్యటించనున్నారు. అయితే 3 దశాబ్దాల తర్వాత ఘనాలో భారత ప్రధాని పర్యటించడం తొలిసారి. అదేవిధంగా రేపు ఎల్లుండి ట్రినిడాడ్ టొబాగోలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఇక ఈ నెల 4-5 తేదీలో అర్జెంటీనాకు వెళ్లనున్నారు ప్రధాని. అక్కడ రక్షణ, వ్యవసాయం, గనులపై అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలేతో చర్చించనున్నారు. ఈ నెల 6-7 తేదీల్లో బ్రిక్స్ 17వ సదస్సు జరగనుంది. ఈ బ్రిక్స్ 17వ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనను ఖండించనున్న బ్రిక్స్ సదస్సు భారత ప్రతిపాదన మేరకు ఒక తీర్మానం చేయనుంది. ఇక ఈ నెల 9న నమీబియాకు వెళ్లనున్న ప్రధాని మోదీ నమీబియాలో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. గత 11 ఏళ్లలో మోదీ సుదీర్ఘ దౌత్య పర్యటనలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. రెడ్డిగా ప్రధాని మోదీ విదేశీ టూర్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. 8 రోజుల పాటు విదేశీ పర్యటన చేయనున్నారు. ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఇవాళ రేపు ఘనాలో పర్యటించిన మోడీ 3 దశాబ్దాల తర్వాత ఘనాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన చేస్తున్నారు. గతంలో 3 దశాబ్దాల క్రితం ఇక్కడ పర్యటన తర్వాత మోడీ మళ్ళీ ఘనాలో పర్యటించడం విశేషంగా మారింది. రేపు ఎల్లుండి ట్రినిడాడ్ టొబాగోలో ప్రధాని పర్యటన చేయనున్నారు. ఈ నెల 4-5 తేదీల్లో అర్జెంటీనాకు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లనున్నారు. ముఖ్యంగా రక్షణ, వ్యవసాయం, గనులపైన అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలేతో చర్చలు జరపనున్నారు. ఈ నెల 6-7 తేదీల్లో బ్రిక్స్ 17వ సదస్సు కు హాజరు కానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. పహల్గామ్ దాడి ఘటనకు ఖండించిన బ్రిక్స్ సదస్సు భారత ప్రతిపాదన మేరకు తీర్మానం చేయనున్న బ్రిక్స్ సదస్సు. మొత్తానికి చూసుకున్నట్లయితే బ్రిక్స్ లో పహల్గామ్ దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తిగా దాన్ని ఖండిస్తూ ఆ తీర్మానాన్ని చేయనున్నారు. ముఖ్యంగా ఈ నెల 9వ తేదీన నమీబియాకు వెళ్లనున్న ప్రధాని నరేంద్ర మోడీ నమీబియాలో ద్వైపాక్షిక చర్చలు జరపనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత 11 ఏళ్లలో మోదీ సుదీర్ఘ దౌత్య పర్యటనలో ఇది ఒకటని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దౌత్యపరమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకోవడానికే ముఖ్యంగా నమీబియా వెళ్తున్నారు. మొత్తానికి మోడీ 8 రోజుల పాటు 5 దేశాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. అదేవిధంగా ఈ రక్షణ మరియు వ్యవసాయానికి సంబంధించి, గనులకు సంబంధించి వాటిపైన ముఖ్యంగా చర్చలు జరపనున్నారు. అదేవిధంగా పహల్గామ్ కు దాడిని కూడా నమీబియాలో ఏకంగా తీర్మానం పెట్టి ఖండించబోతున్నారు. మొత్తానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 8 రోజుల పాటు విదేశాల పర్యటనలో చేయబోతున్నట్లు చెప్పుకోవచ్చు. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.